వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రభుత్వ అనుమతులు లేకుండా వారం రోజుల నుంచి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్న సదరు కాంట్రాక్టర్పై బీజేపీ రాష్ట్ర నాయకులు యు రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైన్స్ అధికారుల అనుమతి పత్రాలు లేకుండా ఎలా తవ్వకాలు చేపడుతున్నామని ఫోన్లో గట్టిగా నిలదీశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ రోజు లక్షల రూపాయల మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ గుట్టలనే కాజేస్తున్న అక్రమ తవ్వకాలపై ఏం చేస్తున్నారనే అధికారులను కూడా ఫోన్లో ప్రశ్నించారు. ఏ అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ గుట్టలను కాజేస్తున్న సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని పనులు నిలిపాలని, లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని బీజేపీ రాష్ట్ర నాయకులు యు రమేష్ కుమార్ తాండూరు తహసీల్దార్కు మరియు జిల్లా కలెక్టర్కు ఫోన్లో పేర్కొన్నారు. మట్టి తవ్వకాలను పరిశీలించిన వారిలో బీజేపీ పట్టణాధ్యక్షులు నాగారం మల్లేశం, యువ నాయకులు పాల్గొన్నారు. తమ్ముడు హలో, నేను రమేష్ కుమార్ అండి, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్. మీరు ఇక్కడ కాంట్రాక్టరా? మీ పేరండి? కృష్ణమోహన్ గారు. ఇది ఇక్కడ ల్యాండ్ ఇప్పుడు మీకు పర్మిషన్ లేకుండా ఇక్కడ ఈ మొరం కొడుతారు కదా, మైనింగ్ నుంచి ఉండాలి మీకు పర్మిషన్. ఈ దట్టు ఇది పట్టా ల్యాండ్ కదా. ఇప్పుడు రాకని ముందే మీరు వస్తుందని చెప్పేసి అనుకుని ఇట్లా చేస్తే ఎట్లండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్నాయి గుట్టలు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. రోడ్కైనా కూడా ప్రాపర్ ఛానల్ పోవాలి కదా, మీకు అంత ఐడియా ఉంది కదా. మరి కాంట్రాక్టర్ అంటే చేసి అన్నప్పుడు మీకు ఉన్న దాంట్లో ఇప్పుడు వస్తే ఏం పర్మిషన్ లేదు, ఏం లేదు, కొట్టేస్తారు అంటే. అంతలోపు మీరు పర్మిషన్ వచ్చే లోపు ఈ గుట్టనే అయిపోతేటట్టుంది కదా. లేదు మీరు అవి చూపించండి. మీకు అసలు మీరు అప్లై చేసుకున్నారా? ఉన్నాయా మీ వాళ్ళ దగ్గర ఉన్నాయా అప్లై చేసిన పేపర్స్ ఏమైనా? ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇక్కడ ఈ మొరం దవ్వుతున్నారు సార్. అదే ఎంఆర్ఓ గారికి అడిగితే నా కాన్సెంట్ కోసం వచ్చారు, బట్ ఆయనకు అడిగితే మీరు అంత కలెక్టర్ గారికి తెలుసు, నాకేం తెలియదు అంటున్నారు సార్. సబ్ కలెక్టర్ గారికి అడిగితే అది అంతా కలెక్టర్ గారికి తెలుసు, నాకేం తెలియదండి అని అంటున్నారు. అదే అర్థం కాలేదు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా వచ్చారు, అదే విషయం. సరే, ఇది ఏ సర్వే నెంబర్ ఎవరికి అలాట్ చేశారు, ఇది అసైన్మెంట్ ల్యాండ్, దానికి ఏమని చెప్పేసి మైనింగ్ నుంచి ఇంతవరకు పర్మిషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు ఈయన కూడా చెప్తున్నాడు. ఇప్పుడు కాంట్రాక్టర్ కృష్ణమోహన్ అట, మరి పర్మిషన్ లేదు ఎందుకు స్టార్ట్ చేసినాం అని అంటే మేము అప్లై చేసుకుంటున్నామని అంటుండ్రు. ఎంఆర్ఓ నేమ్ కాన్సెంట్ కోసం వచ్చారు, బట్ అది పర్మిషన్ ఇవ్వాల్సింది మేము కాదు, మైనింగ్ వాళ్ళకు రెఫర్ చేయమని, వాళ్ళు మైనింగ్ వాళ్ళ నుంచి ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేనట్టు అని అంటున్నారు. పర్మిషన్ లేకుండానే ఇప్పటివరకు దాదాపుగా 1.5 ఎకర్ మొత్తం ఆల్రెడీ తీసేసారు సార్. ఇక్కడ తాండూరు బైపాస్ రోడ్ అంతారం సర్వే నెంబర్ 2. ఓకే, ఒక్క నిమిషం లైన్ ఉన్నాయి. हेलो सर, नमस्ते नमस्ते हेलो सर, చెప్పండి. प्लीज कॉल చేశారు.
సార్ ఇందాక మీరు రోడ్లో ఉన్నామన్నారు కలెక్టర్ మాట్లాడుతున్నాను. సార్ నేను రమేష్ కుమార్ సార్ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ప్లీజ్. అదే సార్ ఇప్పుడు సర్వే నెంబర్ 2లో ఇక్కడ బైపాస్ రోడ్ కానుకున్నటువంటి ల్యాండ్లో టోటల్గా దాదాపుగా 1.5-2 ఎకరాల మట్టి తవ్వకం జరిగింది. దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే ఇది జరిగింది. ఎంఆర్ఓ గారికి మేము అడిగినాము, అయితే కాన్సెంట్ ఇస్తా అన్నారు. అయితే మైనింగ్ వాళ్ళ నుంచి పర్మిషన్ ఇంకా రాలేదని చెప్తున్నారు కాంట్రాక్టర్. రాకముందే ఇంత దొబ్బేసారు అని అంటే ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇక్కడ ఇది తాండూరు అంతరం లిమిట్స్లో ఉన్నది సార్. అయితే ఇదొక్కటి కాదు సార్, పెద్దెముల్లో మరి శుద్ధ దాంట్లో కానీ ఇక్కడ నాపరాతి బండలు కానీ చాలా జరుగుతున్నాయి సార్. దీని మీద కొంచెం మీరు స్పెషల్ కాన్సర్న్ స్పెషల్ డ్రైవ్ చేసినా కొంత విజిట్ చేసి చూడండి సార్. ఇది ప్రభుత్వ సంపదని అంతా కూడా ఎట్లా పడితే అట్లా ఇప్పుడు ప్రభుత్వంలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నా ఏందనే విషయం చాలా అనుమానాలు ఉన్నాయి. దీన్ని కొంత మీరు పర్సనల్గా తీసుకొని దీన్ని మాత్రం ఇమీడియట్గా ఆపే ప్రయత్నం చేయండి సార్. నో ఇష్యూస్. ఓకే. ఇవాళ కృష్ణమోహన్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టర్ ఉన్నారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇది అక్రమంగా ఈ పట్టా భూమిని, ఇది దళితులకు కేటాయించినటువంటి భూమిలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళకు భయపెట్టించి ప్రలోభపెట్టి ఇక్కడ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ మట్టిని ఎంబడి అడ్డుకోవాలని చెప్పేసి ఇది కలెక్టర్ గారికి ఎంబడి మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. ఎంఆర్ఓ గారికి అడిగితే జస్ట్ మేము ఇది చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు పట్టాదారులు వెల్లింగ్ ఉంటే కనుక మేము కాన్సెంట్ ఇస్తామని అన్నారు తప్ప దానికి సంబంధిత పత్రాలు లేవు. ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి పర్మిషన్ లేనప్పుడు కూడా ఇవాళ దాదాపుగా మేము అప్లై చేసుకున్నామని చెప్తున్నారు, కానీ దాంట్లో పూర్తి అబద్ధాలని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకే ప్రాథమికంగా మేము ఇది చేయాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకున్న సమయం లోపలనే దాదాపు కొంత 1 ఎకరం పైగా మట్టి తవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ సంపదని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంఆర్ఓ పైన, మరి కలెక్టర్ గారి పైన ఉంది. కాబట్టి ఈ విషయమై భారతీయ జనతా పార్టీ తరఫున మేము వెంబడే వారి దృష్టి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సహజ సంపదని, అక్కడ తట్టెపల్లిలో ఎర్రమట్టిని కానీ, పెద్దేవల మండలంలో ఉన్నటువంటి శుద్ధ కానీ, అక్కడ నాపరాతి బండలు కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మరి ఎవరి కనుసన్నల్లో జరుగుతూ ఉంది. దీని వెనుక నిజంగానే ఏమన్నా అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా ప్రోత్సహిస్తారా అనేటటువంటి విషయాలు కూడా తేలాల్సింది. కాబట్టి వెంబడే మేము మీడియా ద్వారా ఈరోజు ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం. దానికి సక్రమమైనటువంటి పర్మిషన్ లేకుంటే కనుక వెంబడే వీళ్ళపైన ఈరోజు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.